హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్ ఛానల్. దిస్ ఈజ్ సంతోష్ కోకా. ఈరోజు మనం ఏపీ వైట్ పేపర్స్ సంబంధించి కొన్ని పార్ట్స్ అయితే చూద్దాం. సో ప్రీవియస్గా మనం ఆంధ్రప్రదేశ్ ఎకానమీకి సంబంధించి కొన్ని పార్ట్స్ అయితే కంటిన్యూ చేసాం. అవి ఇంకా కొన్ని వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి, రైట్. మీన్వైల్ ఏపీ వైట్ పేపర్స్ సంబంధించి కూడా కొన్ని ఎంసీక్యూస్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్: విచ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అచీవ్డ్ 44,000 crores ఇన్ అవుట్పుట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 1,667 crores? ఆంధ్రప్రదేశ్లో ఏ నీటిపారుదల ప్రాజెక్టు 1,667 కోట్ల పెట్టుబడితో 44,000 కోట్లు సాధించింది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ ప్రధానంగా క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్గా నేను రీడ్ చేస్తుంటాను, టైం కన్జ్యూమ్ లేకుండా. దీనికి సంబంధించిన ఆన్సర్స్ మీరు ట్రై చేయండి. వీడియో పాస్ చేసి మీరు ఆన్సర్స్ అయితే కామెంట్స్ రూపంలో ట్రై చేయండి, రైట్. ఎంతవరకు మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయ్యనేది మీకు తెలుస్తుంది, రైట్. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనం అతి తక్కువ పెట్టుబడితో, అంటే 1,667 కోట్ల పెట్టుబడితో మనకి 44,000 కోట్లు సాధించింది అనే ప్రాజెక్ట్ మనకి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ మనకి గోదావరి కావచ్చు, అదేవిధంగా కృష్ణా రివర్స్, ఈ రెండు రివర్లో మనకి కలిపి లింకింగ్ చేసే ప్రాజెక్ట్ కింద మనకి ఒక మైల్ స్టోన్గా చెప్పుకోవచ్చు రివర్ ఇంటర్లింకింగ్ సంబంధించి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సెకండ్ క్వశ్చన్: కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ ఇన్ 2014. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి ప్రకటనలు పరిశీలించండి అన్నారు. ద రెసిడ్యువల్ స్టేట్ ఇన్హెరిటెడ్ 46% ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ బట్ 58% ఆఫ్ ద పాపులేషన్. మిగులు రాష్ట్రం పన్ను ఆదాయంలో 46% వారసత్వంగా పొందింది, కానీ జనాభాలో 58% పొందిందని ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఫెల్ బిలో తెలంగాణ డ్యూ టు బైఫర్కేషన్. విభజన కారణంగా ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణ కంటే పడిపోయిందని ఇచ్చారు, రైట్. ఇలాంటి స్టేట్మెంట్స్ రూపంలో అంటే కొన్ని ఫ్యాక్చువల్, కొన్ని కాన్సెప్చువల్గా కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మనం రాయబోతుంది మెయిన్స్ కాబట్టి, రైట్. ఈ మెయిన్స్లో ఎలాంటి ఇంటర్లింకింగ్ సంబంధించి కొన్ని కాన్సెప్ట్ బేస్డ్, అదేవిధంగా ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ డెప్త్గా అడిగే అవకాశం ఉంది. మనం ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారో అనేది మనం గెస్ చేయలేం, బట్ మనం ఫోకస్ చేస్తే ప్రతి ఈవెంట్కి సంబంధించి మనం ఏ టైప్ అడుగుతారు అనేది ప్రీవియస్ క్వశ్చన్స్ మనం అనలైజ్ చేస్తే ఈజీగా తెలుస్తుంది, రైట్. సో ఇక్కడ మనం ఫోకస్ చేస్తే ఈ క్వశ్చన్కి సంబంధించి మనం బోత్ 1 and 2 అని చెప్పొచ్చు. ఎందుకంటే రెసిడ్యువల్ స్టేట్ అనేది 46% అనేది బైఫర్కేషన్ తర్వాత మనకి ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూ రూపంలో, 58% అనేది పాపులేషన్ రూపంలో మనకి విభజించారు. అయితే ఈ బైఫర్కేషన్ ఏదైతే ఉందో అది ఫిస్కల్ ఇన్బ్యాలెన్సెస్ని క్రియేట్ చేసింది, అదేవిధంగా ఎకనామిక్ డిస్ట్రిబ్యూషన్ అనీవెన్గా ఉంది, రైట్. సో అంటే ఆర్థిక పరిపాలనకు సంబంధించి మనం చూసుకుంటే ఆర్థిక సరఫరాకు సంబంధించి, పంపిణీకి సంబంధించి కొంత కరెక్ట్గా లేదు, అనీవెన్గా ఉంది అనేది కూడా ఇక్కడ మనం చూసాం, రైట్. సో 1 and 2 ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్: which of the following statements about ఆంధ్రప్రదేశ్ fiscal policies after 2019 is incorrect? 2019 తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాల గురించి క్రింది ప్రకటనలో సరికానిది ఏదన్నారు? There was a significant increase in debt and liabilities. Industrial credit growth improved significantly. Capital expenditure decreased drastically. Revenue diversion to non-productive expenditure increased. First, రుణాలు మరియు అప్పుల్లో గణనీయమైన పెరుగుదల ఉంది అని ఇచ్చారు, రైట్. సో ఇక్కడ మనకి గమనిస్తే ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి మనకి డెప్ట్లో కావచ్చు, లయబిలిటీస్లో కావచ్చు కంపల్సరీ పెరిగాయి. అది ఒక ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత, రైట్. అంటే 2019 తర్వాత మనం చూసుకుంటే, రైట్. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విధానాల గురించి మనం 2019 తర్వాత మనకి గవర్నమెంట్ చేంజ్ అవ్వడం, అక్కడి నుంచి కొంత సిగ్నిఫికెంట్ డెప్ట్ అండ్ లయబిలిటీస్ అనేవి పెరిగాయి అనేది క్లియర్ కట్గా చెప్పొచ్చు. నెక్స్ట్ మనకి ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ అనేది ఇంప్రూవ్డ్ సిగ్నిఫికెంట్లీ అన్నారు, రైట్. సో ఇది మనకి రాంగ్ స్టేట్మెంట్గా చెప్పుకోవచ్చు. ఇండస్ట్రియల్ క్రెడిట్ గ్రోత్ అనేది డ్రాప్ అయింది. మనకి 2014 నుంచి 19 వరకు చూసుకుంటే 15.3% ఉంది, రైట్. సో ఇది మనకి 6.8% డ్రాప్ అయింది 2019 నుంచి 24 వరకు, రైట్. ఈ డ్రాప్ అనేది మనకి ఇక్కడ గమనించాలి. 2014-19కి 15.3 ఉంది, 6.8%కి డ్రాప్ అయింది, రైట్. ఇది రాంగ్ స్టేట్మెంట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ డిక్రీజ్ డ్రాస్టికల్లీ, ఇది కరెక్ట్. మూలధన వ్యయం గణనీయంగా తగ్గింది. రెవెన్యూ డైవర్షన్ టు నాన్ ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్స్ ఇంక్రీజ్, ఆదాయాన్ని ఉత్పాదకత లేని ఖర్చులకు మళ్లించడం కూడా మనకి పెరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ పెట్టడం, ఇది అంతా మనం గమనించాం, రైట్. సో కరెక్ట్, ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి ఇది
నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మొబిలైజేషన్ ఛాలెంజెస్. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయ సమీకరణ సవాలు గురించి క్రింది ప్రకటనలు పరిగణించండి. రెవెన్యూ రెసిప్ట్స్ వర్ ఇన్సఫిషియంట్ టు మీట్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్ బిట్వీన్ 2019 to 24. 2019-24 మధ్య అవసరమైన ఖర్చులను తీర్చడానికి రెవెన్యూ రసీదులు సరిపోవు అని ఇచ్చారు. హై డెప్ట్ సర్వీసింగ్ కన్జ్యూమ్డ్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ స్టేట్ ఫైనాన్సింగ్. అధిక రుణ సేవలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగంగా ఉన్నాయి. పబ్లిక్ డెప్ట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 3.75 lakh crore 2019లో 9.7 lakh crore in 2024. Capital expenditure constituted 59% of total borrowings in 2019 to 24. సో ఇక్కడ మనం 4 స్టేట్మెంట్స్ ఆల్మోస్ట్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్తోనే ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మొబిలైజేషన్ ఛాలెంజెస్ అనేవి, రైట్. ఈ ఇయర్స్ బట్టి కూడా ఇక్కడ ఇచ్చారు, రైట్. పర్టికులర్గా స్టేట్మెంట్స్ వైజ్లోనే ఇయర్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఆదాయ సమీకరణ సవాలు గురించి అడిగారు, రైట్. ఇక్కడ ఫోకస్ చేస్తే మనకి ఫస్ట్ స్టేట్మెంట్, రెవెన్యూ రెసిప్ట్స్ వర్ ఇన్సఫిషియంట్ టు మీట్ ఎసెన్షియల్ ఎక్స్పెండిచర్స్ బిట్వీన్ 2019 to 24. ఇది కరెక్ట్, ఎందుకంటే 2019-24 మధ్య అవసరమైన ఖర్చులను తీర్చడానికి రెవెన్యూ రసీదులు సరిపోలేదు. నెక్స్ట్, హై డెప్ట్ సర్వీసింగ్ కన్జ్యూమ్డ్ ఏ లార్జ్ పోర్షన్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్. అధిక రుణ సేవలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగంగా ఉన్నాయి. మనం చూసాం 2019-24లో ఎక్కువగా రుణం అనేది మనం తీసుకోవడం జరిగింది, కొన్ని స్కీమ్స్ అనేవి ఎక్కువ అవడం. పబ్లిక్ డెప్ట్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 3.75 lakh crore to 9.74 lakh crore అనేది కూడా ఇది కరెక్టే. 2019లో మనకి ఇన్ని లక్షల కోట్లు రుణం ఉంటే మనకి 9.74 lakh crores అనేది పెరిగింది 2024 కల్లా, రైట్. సో డి స్టేట్మెంట్ గమనిస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాన్స్టిట్యూటెడ్ 59% ఆఫ్ టోటల్ బారోయింగ్స్ ఇన్ 2019 to 24 అని ఇచ్చారు. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఓన్లీ 22.54% మాత్రమే, రైట్, బారోయింగ్స్లో ఉంది. బట్ ఇది టోటల్ బారోయింగ్స్, బట్ 59% అయితే రాంగ్. సో ఇలాంటి రాంగ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంది, రైట్. ఇలాంటివే మనం గమనించాలి, రైట్. సో 1, 2, 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద అప్రాక్సిమేట్ లాస్ డ్యూ టు డిలేడ్ వర్క్స్ అట్ పోలవరం. సో పోలవరం అనేది డిబేటబుల్ కాన్సెప్ట్ కాబట్టి దానికి సంబంధించి మనం ఇక్కడ చూసుకుంటే స్టేట్ ఫైనాన్సెస్ రిలేటెడ్గా లాస్ ఎంత అయింది అని కూడా అప్రాక్సిమేట్గా అడిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి ఫ్యాక్చువల్ డైరెక్ట్ క్వశ్చన్స్, రైట్. ఇక్కడ 45,000 crore అనేది మనకి లాస్ అనేది డిలేడ్ వర్క్స్ వల్ల లాస్ అనేది జరిగింది, రైట్. సో కరెక్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్ ప్రాసెస్లో. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఎకనామిక్ సెక్టర్ షోడ్ ద హైయెస్ట్ గ్రోత్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బిట్వీన్ 2014 to 19. 2014-19 మధ్య ఆంధ్రప్రదేశ్లో ఏ ఆర్థిక రంగం అత్యధిక వృద్ధిని సాధించిందని ఇచ్చారు. ఇక్కడ 2014-19, 2019-2024 ఈ డిఫరెన్సెస్ అనేవి ఎక్కువగా మనం శ్వేతపత్రాల్లో చూసాం, వైట్ పేపర్స్లో, రైట్. సో ఈ గణాంకాలు చూడాలి, ఏ టైప్లో అడుగుతారు అనేది మనం అస్సలు ఊహించలేం. బట్ 2014-19 గురించి కూడా మనం టచ్ చేయడం మంచిది, రైట్. 2019-24 వైఫల్యాల మీద ఎక్కువ అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో అయితే ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. ఇక్కడ మనకి ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ అనేది ఎక్కువగా గ్రో అయింది, 29.6%, హైయెస్ట్ అమాంగ్ ఆల్. మనకి అగ్రికల్చర్ అయినా మ్యానుఫ్యాక్చరింగ్ అయినా సర్వీసెస్ చూసుకున్న గ్రోత్ పర్సంటేజ్ అనేది 29.6% ఈ పర్టికులర్ పీరియడ్లో 2014 to 19, రైట్. సో కరెక్ట్ ఆప్షన్ ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which of the following sectors contributed significantly to Andhra Pradesh energy surplus by 2019? 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంధన మిగులుకు ఈ క్రింది వాటిలో గణనీయంగా దోహదపడింది ఏది? ఇంక్రీజ్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో పెరుగుదల, క్యాన్సిలేషన్ ఆఫ్ ఎనర్జీ పీపీఎస్, ఇంధన కొనుగోలు ఒప్పందాలను రద్దు చేయడం, డిక్రీజ్ ఇన్ పెర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, తలసరి విద్యుత్ వినియోగంలో తగ్గుదల, ఎన్హాన్స్డ్ స్టేట్ పవర్ పాలసీస్, మెరుగైన రాష్ట్ర విద్యుత్ విధానాలు, రైట్. ఇక్కడ మనకి ఫ్యాక్టర్స్ అనేవి ఏంటి అంటే కారణాలు అనేవి ఇక్కడ అడిగారు, రైట్. సో ఇంధన మిగులుకు క్రింది వాటిలో గణనీయంగా దోహదపడింది ఏది, రైట్. ఫ్యాక్టర్స్, కారణాలు, రీజన్స్ ఇలాంటివన్నీ ఎక్కువ అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ సర్ప్లస్ బై 2019 నాటికి అన్నారు, రైట్. సో ఇక్కడ మనం రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయి, రైట్. ఆ టైంలో మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ సోలార్లో కావచ్చు,
విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో కావచ్చు మనం పెరగడం, అవి ఎనర్జీ సర్ప్లస్కి మనకి దారితీసాయి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ పెర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ 2014 to 2019? 2014-19 వరకు ఆంధ్రప్రదేశ్లో తలసరి విద్యుత్ వినియోగంలో ఎంత శాతం పెరుగుదల ఉంది? సో ఎక్కడ చూసినా, ఏ గవర్నమెంట్ చూసినా పవర్ గురించి ఒక ఇంపార్టెంట్గా మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి, డిబేట్ జరుగుతుంది కాబట్టి కంపల్సరీ పవర్ సెక్టార్ రిలేటెడ్గా ఈ ఇంక్రీజ్ పర్సంటేజ్ అనేది కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంది. అది 2014-19 చూసుకోవాలి, కంపల్సరీ 2019-24 కూడా చూసుకోవాలి, రైట్. సో ఈ క్వశ్చన్ అనేది మనం ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నాం. 2014-19 చూసుకుంటే 18% మనకి ఇక్కడ పెర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది మనకి చూడొచ్చు, పర్సంటేజ్ ఇంక్రీజ్ అనేది. అయితే మనకి 1003 యూనిట్ల నుంచి 1234 యూనిట్స్ అయితే పెరిగింది, రైట్. ఈ గణాంకాలు కూడా మనకి అవసరమే, ఎందుకంటే పర్సంటేజ్ రూపంలో ఇవ్వకపోయినప్పటికీ కొన్ని మనం ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్గా ఇబ్బంది పెట్టడానికి ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంది, రైట్. సో 1003 యూనిట్స్ టు 1234 యూనిట్స్కి పెరిగింది పెర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, which company among the following set up operations in Andhra Pradesh between 2014 and 19? క్రింది వాటిలో 2014 మరియు 19 మధ్య ఆంధ్రప్రదేశ్లో కార్యకలాపాలు ప్రారంభించిన కంపెనీ ఏది? సో ఇలాంటి కంపెనీ రిలేటెడ్ కూడా అడిగే అవకాశం ఉంది. ఈ కంపెనీస్ ఫోకస్ చేయండి 2014-19, 2019-24 కూడా, రైట్. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కియా మోటార్స్, రైట్. కియా మోటార్స్ అనేది కొన్ని ఆంధ్రప్రదేశ్లో ఆపరేషన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది, ఇక్కడ ముఖ్యంగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఫోకస్గా, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద పెర్ క్యాపిటల్ డెబ్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఆఫ్ జూన్ 2024? 2024 నాటికి ఆంధ్రప్రదేశ్లో తలసరి రుణం పెర్ క్యాపిటల్ డెబ్ట్, రైట్. సో ఎంత అని ఇచ్చారు, ఇది డైరెక్ట్ ఫ్యాక్చువల్ క్వశ్చన్, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. పెర్ క్యాపిటల్ డెబ్ట్ అనేది మనకి 2014 నుంచి 2024 వరకు పెరిగింది. ఎందుకు? ఎక్కువగా మనం అప్పులు తీసుకోవడం వల్ల, బారోయింగ్, రైట్. సో ఎంత? కరెక్ట్ ఆప్షన్ 1,44,336, రైట్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ డ్యూరింగ్ 2014-19? 2014-19లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఎంత? అంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం 2014-19లో ఉంది కాబట్టి కంపల్సరీ ఆ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కంపారిజన్ కూడా ఉంటుంది కాబట్టి ఈ టైప్లో క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ మనకి 13.5%, రైట్. ఆంధ్రప్రదేశ్ రికార్డెడ్ గ్రోత్ అయితే మనకు 13.5% మనం అప్పుడు చూసాం, రైట్. ర్యాంకింగ్ అమాంగ్ 3 టాప్ స్టేట్స్లో మనం ఇండియాలోనే టాప్ 3 స్టేట్స్లో ఉన్నాం, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ క్యాంపెయిన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫోకస్డ్ ఆన్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ? ఆంధ్రప్రదేశ్లో పర్యావరణ సుస్థిరతపై దృష్టి సారించిన ప్రచారం ఏది, రైట్. పొలం పిలుస్తుంది, ఆరోగ్యం మన పరిశుభ్రత కావచ్చు, నీరు చెట్టు, పేదరికంపై గెలుపు. సో ఇక్కడ మనకి ఇలాంటి ఫోకస్డ్ కొన్ని స్కీమ్స్ రిలేటెడ్గా మెయిన్లీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా అడిగే ఛాన్స్ ఉంది. ఈజీ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో పేదరికంపై గెలుపు అనేది మనకి ఈజీగా ఎలిమినేట్ చేసేయచ్చు. పొలం పిలుస్తుంది, అది డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఫార్మర్స్ కాబట్టి మనం ఎలిమినేట్ చేసేయచ్చు. సో ఆరోగ్యం, పరిశుభ్రత ఇంచుమించు కొంతవరకు ఉంది, కానీ ఇది హెల్త్ రిలేటెడ్గా కొంత అడిగే మనం ఎలిమినేట్ చేసేయచ్చు, రైట్. నీరు చెట్టు అనేది అబ్సల్యూట్లీగా మనం లింక్ చేసుకోవచ్చు, రైట్. సో ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ అంటే సుస్థిరతపై, మనం పర్యావరణ సుస్థిరతపై మనం నీరు చెట్టు ప్రోగ్రామ్ అనేది నడిచింది, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద పెర్ క్యాపిటల్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బై 2019? 2019 నాటికి ఆంధ్రప్రదేశ్లో తలసరి విద్యుత్ వినియోగం ఎంత? 2019 నాటికి అని ఇచ్చారు, అది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. 1,234 యూనిట్స్. ఇందాకే చూసాం ఆ క్వశ్చన్లో మనకి ఎంత నుంచి 1,003 యూనిట్స్ నుంచి 1,230 యూనిట్స్ పెరిగిందని చెప్పుకున్నాం, రైట్. 2019 నాటికి అడిగారు కాబట్టి ఇదే కరెక్ట్ ఫ్యాక్ట్, రైట్. సో 2019 నుంచి 2024 వరకు కూడా అడిగే ఛాన్స్ ఉంది, చూసుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ సెక్టార్ సాయ డిక్లైన్ ఇన్ గ్రోత్ రేట్ పోస్ట్ 2019 ఇన్ ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్లో 2019 తర్వాత ఏ రంగం వృద్ధి రేటు తగ్గింది అని ఇచ్చారు, రైట్. ప్రీవియస్గా మనం ఏది పెరిగిందని తీసుకున్నాం, అందులో మనం ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ తీసుకున్నాం, బట్ ఇక్కడ వృద్ధి రేటు తగ్గింది అడిగారు, రైట్. సో సర్వీసెస్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, ఆల్ ది అబవ్,
రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఆల్ ది అబవ్, ఎందుకంటే మనకి 3 సెక్టర్స్లో మనం ఈ తగ్గింపు అనేది చూసాం, రైట్. సో ఇక్కడ మనం గమనిస్తే సర్వీసెస్ అనేది పక్కన పెడితే ఫస్ట్ అగ్రికల్చర్ మనం చూస్తే 2014-19 నాటికి ఇది 16% ఉంది. 2019-24 చూసుకుంటే ఆ టైంకి చూసుకుంటే 10.3% తగ్గింది. ఈ పర్సంటేజ్ అనేది కంపల్సరీ అడుగుతారు. అదేవిధంగా సర్వీసెస్ తీసుకుంటే మనకి 2014-19 నాటికి చూసుకుంటే ఆల్మోస్ట్ సర్వీసెస్ అనేది మనకి 11.9% ఉంది, రైట్. సో 2019-24 టైంకి ఇది 9.9% తగ్గింది, రైట్. సో అది ఆల్మోస్ట్ ఇండస్ట్రీస్ కూడా మనం ప్రీవియస్గా చూసాం 15.3% ఉన్నది మనకి చాలా తగ్గింది, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంటే. సో అయితే మనకి ఇక్కడ గ్రోత్, ఓవరాల్ గ్రోత్ కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేయాలి. 2014-19 టైంలో 13.5% ఉన్న గ్రోత్ 2019-24 టైంలో 10.5% గ్రోత్ తగ్గింది. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో ఈ ఆల్ ఫ్యాక్ట్స్ కంపల్సరీ ఇంటర్లింకింగ్గా గుర్తుపెట్టుకోండి, రైట్. కంపారిజన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. So next and last important question from this part, what was the fiscal deficit of Andhra Pradesh in 2024? 2024లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు ఎంత? కరెక్ట్గా మనం చూసుకుంటే 59,995 కోట్లు మనకి ఇక్కడ ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది 2024లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనం చూడొచ్చు. వైట్ పేపర్ సంబంధించి మనం ఈ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ ఆల్మోస్ట్ ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ అడగచ్చు. 59లోనే ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ చేంజ్ చేసి కూడా అడగచ్చు. కాంపిటీషన్ హెవీగా ఉంటుంది కాబట్టి, రైట్. 59,995 crores, వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఈ 15 క్వశ్చన్స్ ఒకసారి చూసుకోండి. స్టేట్ ఫైనాన్స్కి సంబంధించి ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీ రిమైనింగ్ పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఎక్సైజ్ పాలసీ సంబంధించి కావచ్చు, రిమైనింగ్ అన్ని వేరే పార్ట్స్లో చూద్దాం, రైట్. సో ప్లీజ్ రివైజ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.